మన సిద్దిపేటలోని రుచిస్ బిర్యానీ సెంటర్కి రావడం జరిగింది. 25 years నుంచి వీళ్ళు సిద్దిపేటలో రన్ చేస్తారు. చాలా ఫేమస్ అంటే వీళ్ళు బిర్యానీ సిద్దిపేటలో. मास्टर नेम बाबर। अभी कितना किलो बनाते तुम चिकन बिरयानी? चिकन बिरयानी 25 किलो राइस डालेगा। ओके। 12 मुर्गी डालेगा। 25 प्लेट। 25 प्लेट में 25 किलो में राइस 5 किलो, 12 मुर्गी। और उसके बाद प्लेन बिरयानी 20 किलो निकाल देगा। 5 किलो राइस डालेगा। 5 किलो बनाता है प्लेन बिरयानी, 20 किलो बनाता है। ఓకే బిర్యానీ తయారు చేస్తారు తను. అలా ఏమేమి మసాలా చేస్తారు అంత ఫ్లేవర్ ఎలా వస్తారో మనం లైవ్ లో ఇప్పుడు చూద్దాము. अभी बनाते अभी बना स्टार्ट करें। हाँ देसी घी 5-6 चम्मच डाल, आलम पेस्ट गया, फ्राई अनियन बस। ये हो गया कारा, नमक, हरी मिर्च का पेस्ट, हाँ लेमन जूस, मसाला है। इसको नहीं देखा था, अपने पास रखता। ఇది వీళ్ళ పర్సనల్ మసాలా, వాళ్ళ రెసిపీ ఇచ్చిరు అందులో. गरम मसाला, पुदीना, ये धनिया पत्ता, जाफरान है और मिल्क। केजी नमक है। 25 किलो राइस का ये बिरयानी पत्ता, 25 किलो राइस का आलम पेस्ट, 12 मुर्गी है 25 प्लेट, 12 नहीं 10 किलो। 10 किलो 10 kg चिकन వేస్తున్నారు. 10 किलो चिकन में मसाला है। ये 3 किलो ऑयल और 2 स्पून इसमें घी डालता, 200 ग्राम घी डालता। अभी कुछ डालते हैं इसमें ऑयल डालने का। ఆయిల్ डालते आप डालते अभी डालता, डालने के बाद एक बार फाइनल ढक्कन मारेंगे। సో అన్ని మసాలాలు అయితే మొత్తం వేసారండి ఇందులో. ఆనియన్, నెయ్యి, ఆయిల్, జాపత్రి, ఇలాచి పౌడర్, కుంకుమ, పాలు మొత్తం వేసిరు. ఇప్పుడు దీన్ని దమ్ పెడతారు. అవి బండికాల దక్కన్ నికాల మంచి మంచి स्मेल అయితే వస్తుంది ఇది బిర్యానీ. तुम्हारा कैसा मालूम पड़ता है पूरा दम हो गया इसकी? दम हो गया तो स्मेल से मालूम पड़ता है। टाइमिंग है हम लोग का, टाइमिंग के मालूम पड़ता। आधा घंटा 20 मिनट पूरा रेडी। एक बार पीस बताओ. మనం కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఆ టేస్ట్ చేసి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని నేను మీకు టేస్ట్ చేసుకుంటాను. ఆ స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. చూద్దాం పద. అన్న నమస్తే. నమస్కారం. ఇవన్న మీ దగ్గర బిర్యానీ చాలా ఫేమస్ సార్. దీంట్లో కాజు, నెయ్యి, స్పెషల్ గా ఈ గ్రేవీ, ఇంత థిక్ గ్రేవీ ఎక్కడ ఉండదు, మామూలుగా వాటర్ లాగా ఉంటుంది. అంటే ఎలా అన్నా మీరు అంటే ఇలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు ఏంటనేది మీ చెఫ్ ఇందాక చూపించిండు. అంటే ఎట్లా ఇంత క్వాలిటీ 25 years నుంచి ఎట్లా మీరు మెయింటైన్ ఒకే రకమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. కాజు, నెయ్యి, ఓకే, మరియు కొంచెం టేస్ట్ చేయాలని చెప్పి మా మాస్టర్ కూడా దగ్గర ఉండి అన్ని చూసుకుంటాడు. మాకు స్టార్టింగ్ నుంచి ఉందన్న, మేము హోటల్ ఎప్పటి నుంచి అయితే రన్ చేస్తున్నామో అప్పటి నుంచి కాజుతో, అది కూడా కాజుతోనే తయారు చేస్తాం. నెంబర్ 1 కాజుతోనే తయారు చేస్తామన్నా. రుచిస్ బిర్యానీ అంటే సిద్దిపేటలో ఈ బిర్యానీ ఎంత ఫేమస్, బిర్యానీతో ఇచ్చే గ్రేవీ కూడా అంత ఫేమస్. చాలా బాగుంటుంది గ్రేవీ టేస్ట్. అన్న ఇప్పుడు రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారు అన్న? మా దగ్గరికి ఒక 1000-1500 మెంబర్స్ వస్తుంటారు. సేమ్ మీరు ఏ క్వాలిటీ అయితే స్టార్ట్ చేసారో ఇన్ని రోజుల నుంచి ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. థ్యాంక్ యూ అన్న. మేము కూడా ఈ రోజు మీ బిర్యానీ ఎలా తయారు చేస్తారనేది మా వ్యూవర్స్ కోసం మేము వీడియో తీసుకోవడం జరిగింది. సో అంత హైజీనిక్ గా మనకు వీడియో తీసుకోవడానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే న్యాచురల్ గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతారు ఏంది అనేది క్లియర్ గా మీకు వీడియోలో చూసి ఉంటారు. చాలా బాగుంటది. థ్యాంక్ యూ చెఫ్, చాలా బాగా తయారు చేసారు బిర్యానీ. ఈ రోజు ఇలా మాస్టర్ నాకు స్వయంగా ముందు చేసిండు. పీస్ కూడా చూడండి ఎంత సూపర్ గా కుక్ అయిందో. చాలా బాగుంది. ముఖ్యంగా నెయ్యి, ఆ నెయ్యి స్మెల్ అనేది తెలుస్తుంది. కాజు చూడండి, ఫ్రై కాజు
చాలా బాగుంది నాకు కదా. సూపర్. మన కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.